వాళ్ళు విడిపోతారనైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తన మీద తను కేరింగ్ కానీ, వాళ్ళ లవ్ ప్రపోజల్ కానీ, వాళ్ళు ఎలా ఇష్టపడ్డారు ఇవన్నీ చూసిన తర్వాత అసలు వీళ్ళు విడిపోరు ఏమో అని నాకైతే గట్టిగా అనిపించింది. వీళ్ళు విడిపోరు, ఖచ్చితంగా విడిపోరు. వీళ్ళిద్దరు బాండింగ్, పిల్లల గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక ఖచ్చితంగా అలాంటి ప్రాబ్లం అయితే రాదు అని అయితే నేను చాలా అనుకున్నాను. కానీ ఆ న్యూస్లో చూసిన కాడ నుంచి చాలా బాగా అనిపించింది. ఇదేంటబ్బా ఇలా అయింది. అసలు ఆయన పేరు రాజు అనే ఆయన మంచి జాబ్ చేస్తున్నారు, ఫ్యామిలీని చూసుకుంటున్నారు. ప్లస్ ఈమె తను యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటుంది. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళకి హౌస్ కట్టించారు, గృహప్రవేశం చేశారు. వాళ్ళ వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటాయి, నాకు బాగా నచ్చింది. కాకపోతే వాళ్ళు విడిపోవటం అనేది చాలా బాధగా అనిపించింది. తన్ని ఇప్పుడు అలా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మీరు మంచిగా మళ్ళీ ఇంతకుముందు ఎలా అయితే హ్యాపీగా ఉన్నారో అలాగే హ్యాపీగా ఉండండి. అంకిత గారు మీరైతే బాధపడకండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య రామ్ యూనిక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, మన అంకితారాజు 143 అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వాళ్ళ ఛానల్ నేను ఎప్పుడు ఫాలో అవుతున్నాను. కానీ ఈ మధ్యకాలంలో చాలా రోజులు అవుతుంది అలా వీడియోస్ అనేది చూడక. అయితే నేను ఒక న్యూస్ ఛానల్ అంటే సుమన్ టీవీ ఐ డ్రీమ్లోనే ఎందులోనో చూశాను. అందులో అంకితారాజు విడాకులు కారణం అని చెప్పి ఒక వీడియో అయితే తీశారు. అదేంది అంకితారాజు విడాకులు కారణం అని చెప్పి నేను వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి, అంటే నాకు ఆల్రెడీ నేను వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. వాళ్ళ ఛానల్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. అంటే వాళ్ళ ఛానల్ ఎప్పటి నుంచి చూస్తున్నా, వాళ్ళ మ్యారేజ్ అయిన కారణం చూస్తున్నాను. చూస్తుంటే వాళ్ళ వీడియో చాలా బాగుంటాయి. వాళ్ళకి పిల్లలు పుట్టకపోయినా తనకి పిల్లలు పుట్టరని చెప్పి మేము దత్తత తీసుకుంటాము పిల్లల్ని, వాళ్ళని ఎలా పెంచాలి, ఇంకా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఇంకా చాలా చాలా బాగున్నాయి వాళ్ళ వీడియోస్. అవన్నీ నేను చూసి చాలా ఇన్స్పైర్గా తీసుకున్నాను. నేను కూడా ఇలా ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. అంటే వాళ్ళ ప్లాన్స్ అయితే చాలా బాగున్నాయి. వాళ్ళ అమ్మ కోసం 3 స్టేర్ బిల్డింగ్ కట్టించింది. అదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా అప్పటి నుంచి, ఇంకా అంతకు ముందు నుంచే చూస్తున్నాను. ఇంకా ప్రతిరోజు వీడియోస్, వాళ్ళ ఫెస్టివల్కి వెళ్ళేది, అవన్నీ కారు ట్రావెలింగ్ అవన్నీ చూసేదాన్ని. చాలా బాగుండేది. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుండేది. అసలు విడిపోతున్నారంటే నేను అస్సలు నమ్మలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు ఒక ఛానల్కి ఏదో మా టీవీలోనే ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళారు. ఆ ప్రోగ్రాంలో కూడా వాళ్ళిద్దరికీ చాలా బాగుండేది. అసలు వాళ్ళు విడిపోతారని అసలు ఎక్స్పెక్టేషన్ అయితే నేనైతే చెయ్యలేదు. కానీ ఇలాంటి రోజు ఇలా మాట్లాడాల్సి వస్తుందని